అందరూ కూడా మళ్ళీ కేసీఆర్ నాయకత్వం రావాలి, మళ్ళీ గులాబీ జెండా రావాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలి. అట్లయితే వెనకట్ లెక్క మళ్ళా మంచి పనులు జరుగుతాయి, మంచి వాతావరణం ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ కూడా కరెంటు చక్కగా వస్తలేదు. ఎండాకాలం కరెంటుకు చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా మంచినీళ్ళకు గోస అవుతుంది. తర్వాత రైతులకు యూరియా బత్తాలు దొరుకుతలేవు, విత్తనాలు చక్కగా టైంకు దొరుకుతలేవు, పండిన పంట కొనేటోళ్ళు లేడు, రైతు బంధు వేస్తలేడు. వాళ్ళకు ఇక ఎప్పుడు కలబడితే అప్పుడు ఇన్ని పైసలు ఒక ఎకరంకి వేస్తున్నారు. అది కూడా కొట్లాడంగా మనం లొల్లి పెట్టంగా అర్ధ ఎకరంకి వేస్తున్నారు. మళ్ళీ రేపు కేసీఆర్ సార్ సభ ఉన్నది కాబట్టి రేపు మళ్ళీ ఎకరంకి వేస్తారట. నిన్ననే పేపర్ లీక్ ఇచ్చేసారు, మళ్ళీ ఒక ఎకరంకి వేస్తామని చెప్పి. అంటే కేసీఆర్ బయటకు వస్తుందంటే రైతు బంధు పడుతుంది, కేటీఆర్ గట్టిగా మాట్లాడితే రైతు బంధు పడుతుంది, హరీష్ అన్న గట్టిగా మాట్లాడితే యూరియా బత్తాలు దొరుకుతాయి. అంటే బీఆర్ఎస్ కొట్లాడితే తప్ప ఈ రాష్ట్రంలో ఏమైతలేదు. ఒకనాడు ఎవరు కొట్లాడకున్నా, ఎవరు అడగకున్నా, ఎవరు మాట్లాడకున్నా మంచిగా కడుపు నిండా కరెంట్ వచ్చేది, మంచినీళ్ళు వచ్చేది, పొలాలకు నీళ్ళు వచ్చేది. యూరియా బత్తాలకు ఎన్నడన్నా కొట్లాడుకున్న రోజులు ఉండే. నా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెన్నూరులో మొన్న వర్షపడని లొల్లి మొన్నటిసారి కానీ అంతకుముందుసారి కానీ. అదేవిధంగా పండిన పంట కొనేటోళ్ళు లేడు. పత్తి పండిస్తారు మన ఏరియాలో బాగా. ఈ జిన్నింగ్ మిల్లు దగ్గర రాస్తారు, ఒక్కొక్క 4-5 సార్లు రాస్తారు. ఈసారి గతంలో మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్కనాడు కూడా పత్తి రైతులు రోడ్ ఎక్కింది లేదు, వడ్ల రైతులు రోడ్ ఎక్కింది లేదు, యూరియా కావాలని రైతులు కొట్లాడింది లేదు. ఒక్క ఫోన్ కొట్టి ఆటో డ్రైవర్కి 4 రూపాయలు ఇచ్చి పంపిస్తే యూరియా బత్తాలు మన బావి కాడనో, మన బోర్ కాడనో, మన పొలం కాడనో వచ్చి పడుతుండే. అటువంటి పరిస్థితులకు వెళ్ళి అలా రైతుల పరిస్థితి ఆగమైపోయింది. పంట పెట్టుబడి కింద మంచిగా ఎకరానికి ఎన్ని పైసలు చొప్పునని చెప్పి కేసీఆర్ గారు ప్రతి సీజన్ ప్రారంభానికి రైతు బంద్ వేసేది.